పెద్ద పెద్దగా మాట్లాడినాడు. అప్పుడు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను ఉద్దేశించి ప్రెస్ ముందుకు వచ్చి చాలా అన్నా హజారేలాగా మాట్లాడినాడు, భారతీయులాగా మాట్లాడినాడు. చాలా శుద్ధపూస మాటలని చెప్పినాడు. ఆయన జనరల్గా ఆయనకు అలవాటే అది. చాలా శుద్ధపూస మాటలు చెప్పేది, నీతిపరమైన మాటలు చెప్పేది. ఏమైనా మాట్లాడితే సోల్జర్స్ అంటాడు, మిలిటరీ అంటాడు, హిమాలయ పర్వతాలు అంటాడు. మళ్ళీ పొద్దుటూరుకు వచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీసులో పోయి వెంకటేశ్వర స్వామి పటం పెట్టి ప్రమాణం చేయని లంచం తీసుకోవద్దని చెప్తాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి లంచం తీసుకోవద్దని ఉద్యోగస్తులను ప్రమాణం చేయంటాడు. మరి తిమ్మారెడ్డి బదిలీ అయిన తర్వాత మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రొద్దుటూరులో ఉండే పోలీసు వాళ్ళు అందరూ లంచగొండులు, అంతా అవినీతి పరులే, వీళ్ళందరినీ మార్చండి అని చెప్పి మాట్లాడినాడు. అసెంబ్లీలో పోయి మాట్లాడినాడు. మళ్ళా ఈ పెద్ద మనిషి ప్రొద్దుటూరులో ఉండే పోలీసు వాళ్ళంతా తప్పుడు మనుషులు, అధికారులు, లంచగొండులు, డిఎస్పీ చాలా బాధ్యత రాహిత్యంగా నిర్లక్ష్యంగా ఉంది, వీళ్ళందరినీ మార్చాలా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినాడు. డిఐజీ ప్రవీణ్ కుమార్ గారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడినాడు ఈ బంగారంగడి వ్యాపారస్తుని విషయంలో. ఇవన్నీ జరిగిన తర్వాత సరేలేబ్బా మన అధికార పార్టీ మన ఎమ్మెల్యే కదా బాధపడుతున్నాడు అని చెప్పి అందరినీ మార్చేసినారు. ప్రొద్దుటూరులో 3 సీఏలు ఒకటేసారి మార్చినారు. తిమ్మారెడ్డి సంఘటన జరిగిన తర్వాత, ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత, డిఐజీ గారిని టార్గెట్ చేసి మాట్లాడిన తర్వాత, పోలీసు వాళ్ళంతా లంచగొండులు, అవినీతి పరులని మాట్లాడిన తర్వాత మార్చినారు. ఆ మార్చిన క్రమంలో 2 టౌన్కు విశ్వనాథ్ అనుకుంటా, 3 టౌన్కు రామాంజనేయుడు అనే ఒక ఆయన, 1 టౌన్కు శ్రీరామ్, ముగ్గురిని ఒకటేసారి వేసినారు. ఇప్పుడు ఈయన కూడా 35 రోజులు అయితే మార్చినాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతాండే అంశం ఏంటంటే 30 రోజులకే ఈ సిఐని మార్చాల్సిన అవసరం వరదరాజరెడ్డికి ఏమొచ్చింది? నిజాయితీగా పనిచేస్తున్నాడు కదా ఈ సిఐ, ఎవరితో లంచాలు తీసుకోలేదు కదా. బ్రాందీ షాపులు 10 గంటలకు తెరచాల్సింటే ఉదయం 10 గంటలకే తెరిపిస్తున్నాడు, రాత్రి 10 గంటలకు ముయ్యాల్సింటే 10 గంటలకే ముగిస్తున్నాడు. బ్రాందీ షాపులలో తాపకూడదంటే తాపకుండా చర్యలు తీసుకున్నాడు. బ్రాందీ షాపులకు బయట ఓపెన్ ప్లేసులో కూర్చొని ఇష్టానుసారం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళు పోతేనే తాగి ఒంటికి పోసుకుంటూ వాళ్ళు ఇష్టానుసారం చేస్తుంటే అవన్నీ బంద్ అయిపోయాయి. రాత్రి 12 వరకు ఆ సిఐ ఈ బైపాస్ రోడ్డు అమ్మడి గస్తీ తిరిగేవాడు. ఎవడైనా ఎవరైనా మందు తాగుతానే, బంగ్యాకు తాగుతానే బూట్ కాల్తో కొట్టేవాడు. యువకులు డ్రగ్స్కి అలవాటు పడకుండా జాగ్రత్తలు వహించేవాడు. మట్కా వాళ్ళందరూ, గుట్కా వాళ్ళను, క్రికెట్ వాళ్ళందరినీ పిలిపించి వార్నింగ్ ఇచ్చినాడు. రౌడీ షీటర్లు పిలిపించి వార్నింగ్ ఇచ్చినాడు. ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా నిష్పక్షపాతంగానే ప్రవర్తించినాడు. దీంట్లో వరదరాడికి సంబంధించిన కొంతమంది క్రికెట్ బుకీలు పోలే, వాళ్ళ కోసం వేట ప్రారంభమైంది. వరదరాడికి సంబంధించిన బ్రాంతి షాపులు 10 గంటల తర్వాత తెరిచి తీసుకుపోయి లోపలేసినాడు. వాళ్ళు పోయి మళ్ళీ మొరపెట్టుకున్నారు. అందరూ కలిసి మేము బ్రాంతి షాపులు తెల్లవారుదులు అమ్ముకోవాలంటే సిఐ శ్రీరామ్ అడ్డపడుతున్నాడు, ఆయన పరిధిలో 6 బ్రాంతి షాపులు ఒక బార్ ఉంది, మేము ఇబ్బంది పడుతున్నాం, ప్రొద్దుటూరు టౌన్లో మాత్రం యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు, క్రికెట్ బుకీలంతా పోయి మొరపెట్టుకున్నారు, ఇటైతే మేము ఇబ్బంది పడతాము అని చెప్పి. మంగతే ఆడిపించే వాళ్ళు పోయి ఇబ్బంది పడతాము అని చెప్పుకున్నారు. రేపు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చే మనం గెలిచలేము అని చెప్పుకున్నారు. ఈ సిఐ ఉంటే నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికలు జరుపుతాడు, ప్రజాస్వామ్య ప్రకారం ఎన్నికలు జరిపితే మన పార్టీకి చెడపేరు ఉంది, వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. దురదృష్టవశాత్తు 1 టౌన్ పరిధిలోనే ఎక్కువ మున్సిపల్ స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటే ఇమ్మీడియట్గా మారుస్తామని చెప్పినాడు. డిఐజీ దగ్గరికి వినాడు అబ్బా కొడుకులు ఇద్దరు ఒక 20 రోజుల కిందట. ఇది మీకు ఎవరికి తెలియదు. డిఐజీని టార్గెట్ చేసి మాట్లాడినాడు. ఎప్పుడైతే జార్జి క్లబ్ మీద దాడు చేసి పోలీసు వాళ్ళు మూత వేయించినారో అప్పుడు వరదరాడి కుమారుని కొండారెడ్డికి అర్థమైంది, పోలీసు వాళ్ళు నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు, మా నాయన మాట్లాడిన మాటల వల్ల అని చెప్పి కాళ్ళ బేరానికి అబ్బా కొడుకులు కలిసి 20 రోజుల కిందట డిఐజీని కలిసినారు. నేను చెప్పేది అబద్ధమైతే వాళ్ళు స్టేట్మెంట్ ఇమ్మను, పోలీసు కలిసలేదేమో, సీసీ కెమెరాలో చూడమను, పోయి కలిసినారు ఇద్దరే కాలబేరానికి. అసెంబ్లీలో మాత్రం బిరాలు వీకినాడు. 20 రోజుల తర్వాత కాలబేరానికి పోయి చెప్పుకున్నాడు. ఏమని? 1 టౌన్లో ఉండే సిఐ శ్రీరామును మార్చండి స్వామి, మేము ఇబ్బంది పడతాం, రేపు ఎలక్షన్లో గెలిచలేం, మా బ్రాంతి షాపులు తెల్లవారుదులు అమ్ముకోలేం, మా క్రికెట్ బుకీలు వ్యాపారం చేసుకోలేరు, మా మంగతాయి ఆడిపించుకునే వాళ్ళు చేసుకోలేరు, ఇవన్నీ మా వాళ్ళకి కష్టమవుతుంది, మా ఆదాయాలు దెబ్బతింటాయని చెప్పి మొరపెట్టుకుంటే చూద్దాంలే అని చెప్పినాడు ఆయన.
ఈయన చూద్దాంలేండి అని చెప్పి మళ్ళీ లోకేష్ దగ్గరికి పోయి మొరపెట్టుకొని నేను శ్రీరామ్ మంచి ఆఫీసర్ అని చెప్పి ప్రశంసించినా కదా నిజాయితీగా అది చూపించుకొని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రశంసిస్తున్నాడంటే ఇతను మనవాడా కాదా అని చూపించుకొని మార్చండి అన్నారు. మార్చినారు. అంటే ఏమి సంకేతం ఇస్తున్నావు ప్రజలకు ఎమ్మెల్యే గారు? ఏమి సందేశం ఇస్తున్నావు? 6 బ్రాందీ షాపులకు ఒక బారుకు సంబంధించినటువంటి లంచం 2,30,000 రూపాయలు ప్రతి నెల సిఐకి ఇచ్చేటప్పుడు తీసుకొని పోతే తిరస్కరించినందుక? బ్రాందీ షాపులు ఆడంటే ఆడ తాగనీయకుండా ఆపినందుక? తెల్లవారుదులు బ్రాందీ షాపులు తెరచకుండా నిబంధనల ప్రకారం 10 గంటలకు తెరిచి 10 గంటలకు మూపించినందుక? డ్రగ్స్ను అరికట్టే ప్రయత్నం చేసినందుక? ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని, మానాన్ని, ప్రాణాన్ని